హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త టాపిక్ తీసుకొస్తున్నాను అనమాట. అదే టాపిక్ నేమ్ వచ్చేసి ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వ్యారింగ్ క్రాస్ సెక్షన్. ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ వ్యారింగ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. సో ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వ్యారింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఐరన్ రాడ్ సంబంధించి ఒక బార్ ఉందనుకోండి, దాంట్లో వ్యారింగ్ క్రాస్ సెక్షన్. సో ఇక్కడ ప్రజెంట్ ఒకవైపు లోడ్ అప్లై చేసి ఉంది. ఇక్కడ A1, A2, A3 అని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న క్రాస్ సెక్షన్ అంటే డయామీటర్, ఇక్కడ ఉన్న డయామీటర్ వేరు ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ ఉన్న ఏరియా, ఇక్కడ ఉన్న వేరు ఉంటుంది. సో ఆపోజిట్లో సేమ్ లోడ్ అప్లై అవుతుంది అనమాట 3 సెక్షన్లకి. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, అలాగే L1, L2, L3. సో ఇక్కడ మనం ఈ 3 సెక్షన్స్కి లోడ్ అప్లై అయితే ఏమవుతుంది, A1 అంటే ఏంది, L1 అంటే ఏంది, A2 అంటే ఏంది, L2 అంటే ఏంది, A3 అంటే ఏంది, L3 అంటే ఏంది మనం ఇక్కడ చూద్దాం. సో దీనికి బార్స్ క్రాస్ సెక్షన్ అంటే ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వేరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటో మీకు చూపిస్తాం డెరివేషన్లో. సో ఫస్ట్ ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు లోడ్ యాక్టింగ్ ఆన్ బార్, అంటే ఈ P అనే వాల్యూ ఈ బార్ మీద యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ E ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్, దీని మీద స్ట్రెయిన్లో ఫార్ములా పనిచేప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సెక్షన్ 1, అంటే ఈ సెక్షన్ మీద 1 అనమాట. అలాగే L1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సెక్షన్ 1, సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్. అలాగే A2 అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2, అంటే ఈ సెక్షన్లో 2. అలాగే L2 అంటే లెంత్ ఆఫ్ ది సెక్షన్ 2. నెక్స్ట్ A3 అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అలాగే L3 అంటే లెంత్ ఆఫ్ ది దిస్ వాల్యూ అనమాట, అంటే లెంత్ ఆఫ్ ద సెక్షన్. సో ఈ సెక్షన్ యొక్క లెంత్ ఎంత అనేది ఇది. సో దీంట్లో ఇవి అన్నమాట నోటేషన్స్. సో ఇప్పుడు మనకి ఈ సెక్షన్ వద్ద, అంటే కన్సిడర్ ఫస్ట్ సెక్షన్ వద్ద మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సిడర్ సెక్షన్ 1, ఈ సెక్షన్ దగ్గర. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1, అంటే సిగ్మా ఇక్కడ 1 అయితే సో P/A1 ఈక్వేషన్. అలాగే ఎలాంగేషన్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1/E ఇంటూ L1, అంటే ఇక్కడ L1 ఇక్కడ వచ్చేసి సిగ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి P/A అనమాట వాల్యూ. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే డెల్టా L ఈజ్ ఈక్వల్ టు సో P ఇంటూ L/A ఇంటూ E. సో ఇక్కడ ఏ ఉంది కదా, A ఇంటూ E అనమాట. సిగ్మా 1 ప్లేస్లో P వస్తుంది అనమాట. సో ఈ వాల్యూ అనమాట. సో ఏ వాల్యూ యూజ్ చేస్తాం. సో అలాగే ఇక్కడ సెకండ్ సెక్షన్ తీసుకున్నట్టయితే, అంటే ఈ సెక్షన్ తీసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ విధంగా చేసాము, క్రాస్ సెక్షన్ స్ట్రెస్ సిగ్మా 2 P/A, అంటే ఏరియా అనమాట, లోడ్ బై ఏరియా. అలాగే ఎలాంగేషన్ ఎలా వస్తుందంటే డెల్టా L2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2/E ఇంటూ L2. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇక సిగ్మా 2 అంటే లోడ్ వస్తుంది కాబట్టి ఏ వాల్యూ ఉంది కాబట్టి, సో ఈ వాల్యూ ప్లేస్ తీసుకొని P ఇంటూ L2/A2E వస్తుంది అనమాట. అలాగే కన్సిడర్ సెక్షన్ 3, అంటే ఇక్కడ ఏదైతే సెక్షన్ 3 ఉందో ఈ సెక్షన్ 3 కన్సిడర్ సిగ్మా చేసినట్టయితే సో సిగ్మా 3 ఈజ్ ఈక్వల్ టు P/A3. సో ఇక్కడ లోడు, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ అనమాట. అలాగే డెల్టా L3 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 3 L3/E. సో దీనికి పూర్తి ఫార్ములా రాయాలి అంటే డెల్టా L3 ఈక్వల్ టు P ఇంటూ L3/A3 ఇంటూ E. సో ఇది 3 సెక్షన్స్లో 3 క్రాస్ సెక్షన్స్ సంబంధించిన ఎలాంగేషన్ స్ట్రెస్ అనమాట. సో ఇప్పుడు టోటల్ ఎలాంగేషన్ కావాలంటే డెల్టా L ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందన్నమాట, డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. దీన్ని L1 ప్లేస్లో ఏ విధంగా అయితే ఇక్కడ వాల్యూ ఉందో ఆ విధంగా మనం L2 ప్లేస్లో ఈ వాల్యూ వేయాలి. అలాగే ఇక్కడ ఈ కామన్గా ఉంది కాబట్టి చూసుకోవాలన్నమాట. సో PL1/AU ప్లస్ PL2/A2E ప్లస్ PL3/A3E అనమాట. సో ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయంటే E అనే వాల్యూ ఉంది, P అనే వాల్యూ ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం డెల్టా L ఈజ్ ఈక్వల్ టు, సో ఈ P కామన్ తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఇట్లా తీసుకొచ్చినట్టయితే ఈ మిగిలిన L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3. సో ఇది ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వ్యారింగ్ క్రాస్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఇది ఎనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వ్యారింగ్ క్రాస్ సెక్షన్లో ఈ విధంగా డెరివేషన్ ఉంటుంది అనమాట. సో ఈ డెరివేషన్ క్లారిటీగా మీకు అర్థమైనట్టయితే
నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.